ఈ పేద అబ్బాయి ఎలాగైనా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు. కానీ ఇతనికి అంత నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే ఇతను ఒక చిన్న పల్లెటూరులో చదువుకొని ఉంటాడు. ఫైనలీ ఇతను 12థ్ ఎగ్జామ్ రాస్తాడు. ఆ తర్వాత ఇతను పాస్ అయిపోవడంతో పై చదువుల కోసం ఇతను సిటీకి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో ఈ అబ్బాయి వాళ్ళ అవ్వ ఎన్నో నెలల నుంచి దాచిన తన పెన్షన్ డబ్బులు తన మనవడికి ఇచ్చి పంపిస్తుంది. ఎందుకంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా పేదవాళ్ళయి ఉంటారు. ఆ తర్వాత ఎలాగోలాగా ఇతను సిటీకి వస్తాడు. కొద్దిసేపటి తరువాత ఇతను కళ్ళు తెరిచి చూస్తే ఇతని బస్సులో ఉన్న మనుషులతో పాటు ఇతని బ్యాగ్ కూడా మాయమైపోయి ఉంటుంది. దాంతో ఇతనికి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడంతా తిరుగుతూ ఉంటాడు. చేసేదేమీ లేక ఇతను రోడ్డుపైనే పడుకుంటాడు. తెల్లవారగానే ఇతను ఆకలికి తట్టుకోలేక ఒక హోటల్‌కి వెళ్లి ఫుడ్ పెట్టండి అని అడుగుతాడు. దాంతో ఆ హోటల్ అతను అతనికి ఫ్రీగా ఫుడ్ పెడతాడు. అప్పుడే ఇతనికి ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. దాంతో ఆ అబ్బాయి ఈ పల్లెటూరు అబ్బాయిని తనతో కోచింగ్ సెంటర్‌కి తీసుకొని వెళ్లి చదివిస్తాడు. ఎన్నో కష్టాలు పడిన తరువాత, ఎన్నో అవమానాల తరువాత ఇతను ఫైనల్‌గా ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. ఈ మూవీ మీరు చూసారా? చూసినట్లయితే మూవీ పేరుని కామెంట్ చేయండి. ఈ మూవీ ఫుల్ స్టోరీ కావాలంటే కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.